దేవుని బిడ్డలారా, బిడ్డలకు తల్లిదండ్రులు భారముగా మారుతున్నారని చూశాను. ప్రత్యేకంగా వృద్ధాప్యములో వారికి సరిగా అన్నం పెట్టకుండా, వారిని ప్రేమించకుండా, వారి యొక్క అవసరాలు తీర్చకుండా ఉన్నటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. చాలామందిని చూశాను. కానీ అదే తల్లిదండ్రులు మరణించినట్లయితే ఎప్పుడు కూడా స్నానం చేయించలేని వారు కోడలు, కొడుకు, అల్లుడు, మనవోడు, మనవరాలు అందరూ వచ్చి అదే మరణించిన రోజు స్నానం చేపిస్తారు. ఎప్పుడు కూడా సరే అన్నం పెట్టలేదు కానీ దినం రోజు సమాధి పైన అన్నం పెడతారు. చనిపోయిన వారు వచ్చి భోజనం తింటారా? బ్రతికి ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా తల్లిదండ్రులకు ముద్దు పెట్టలేదు కానీ మరణించిన రోజు గట్టిగా ఏడుచుకొని వారిని ఆదుకొని ముద్దు పెట్టేటటువంటి సంఘటనలు చూశాను. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్రతికి ఉన్నప్పటికీ మాత్రమే మనం వారిని ప్రేమించేది, వారి యొక్క అవసరాలు మనం తీర్చేది. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం. కేవలము మానవులను సేవించేటట్టు కాదు కానీ క్రీస్తు ప్రభువునకు సేవ అందించేటట్టు మీరు ప్రతి కార్యం చేయమని. ఈరోజు వెళ్ళి బ్రతికినటువంటి మీ తల్లిదండ్రులు గట్టిగా ఆదుకొని ముద్దు పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. వారికి అవసరాలు తీర్చి వారిని ప్రేమించండి. దేవాది దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.